కళ్ళకు కట్టినట్టుగా విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాసినారో వారందరూ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని అడిగినటువంటి ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నందుకు మరి వారు రాజీనామా చేయాలా వద్దా అని ఈ రోజు మీ అందరి తరపున నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ దీక్షలలో కార్యక్రమాలలో పాల్గొనేవారు ఏ ఒక్కరు కూడా డిఎస్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో అక్కడ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నీతిగా నిజాయితీగా రాత్రనక పగులనక ఎన్నో సంవత్సరాలకు గంటలు 18 గంటలు మాత్రం రాత్రనక పగులనక కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చదివితే ఇవాళ డిఎస్ నిర్వహించడం చేత కాని వ్యక్తులు కూడా మన పైన విమర్శలు చేస్తా ఉన్నారంటే ఎంత సిగ్గు చేయడం కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్ నిర్వహించుకోకుండా వీళ్ళు డిఎస్సీ అభ్యర్థుల మన డిఎస్సీ అభ్యర్థులు ఉసురు కొట్టుకొని గాల్లో బంగాళాఖాతంలో కలిసిపోయారంటే వారు కూడా మన డిఎస్సీ మీద మాట్లాడే స్థాయికి వచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిఎస్సీ పెట్టడం చేత కాదు కానీ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.